ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఆధార్ నమోదు కార్యక్రమంపై నజర్ పెట్టింది ప్రభుత్వం. అప్పుడే పుట్టిన శిశువు నుంచి 5 ఏళ్ల వయసు గల పిల్లలకు మొబైల్ ఆధార్ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేసింది. విద్యా రంగంలో జరిగే అక్రమాలను అరికట్టడానికి ప్రతి విద్యార్థి వివరాలు ఆధార్తో ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రాథమికోన్నత మైనారిటీ కలిపి మొత్తం 640 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిల్లో చదువుతున్న 68,994 మంది విద్యార్థులకు 2,50,000 పుస్తకాలు జిల్లాకు చేరుకున్నాయి. ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు పక్కదారి పట్టకుండా ఆధార్ గుర్తింపుతో విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు అందివ్వనున్నారు. విద్యార్థికి ఆధార్ లింక్ ఉంటేనే పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, స్కూల్ యూనిఫామ్, ఉపకార వేతనాలు లాంటివి అందిస్తున్నారు. దీంతో జిల్లాలో ఆధార్ లేని విద్యార్థుల కోసం ప్రత్యేక మొబైల్ వ్యాన్ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. డైరెక్ట్ గా పాఠశాల నుంచే ఆధార్ నమోదు చేసి లింకప్ చేయనున్నారు. ఒకే విద్యార్థి 2 స్కూళ్లలో పేరు నమోదు చేసుకుంటే అరికట్టొచ్చు అంటున్నారు అధికారులు. మన జిల్లాలో అందరు పిల్లలకి ఈ ఆధార్ సీడింగ్ అనేది చేయడం జరిగింది. దాదాపుగా 92% ఇప్పటికి పూర్తయింది. ఇంకెవరైనా లెఫ్ట్ ఓవర్ ఉంటే మన జిల్లా కలెక్టర్ గారు దానికి సంబంధించి మొబైల్ వ్యాన్ కూడా ఆధార్ దానికి సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా కూడా ఇంకెవరైనా లెఫ్ట్ ఓవర్ చిల్డ్రన్ ఉంటే వాళ్ళకు కూడా చేసి 100% ఈ 1 మంత్ లోపల ఈ 100% ఆధార్ సీడింగ్ అయ్యే విధంగా మేము చర్యలు చేపడుతున్నాం. ఈ ఆధార్ పూర్తి అయిన తర్వాత ఆన్లైన్ సంబంధించి మనం డేటాను జియో ట్యాగింగ్ కానీ ఇంకా వేరే రకంగా స్టెప్స్ తీసుకొని 100% వాళ్ళ అటెండెన్స్ మానిటరింగ్ చేయడానికి కూడా రాబోయే విద్యా సంవత్సరంలో చర్యలు తీసుకుంటాం. విద్యార్థుల ఆధార్ నమోదుతో ప్రధానంగా మధ్యాహ్న భోజనంలో అక్రమాలు అరికట్టొచ్చంటున్నారు. స్కూల్కు రాని వారికి సైతం భోజనం పెడుతున్నట్లు చూపే తప్పుడు లెక్కలకు చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలోనూ విద్యార్థుల వివరాలు నమోదు చేస్తున్నామంటున్నారు. వెహికల్స్ ఆధార్ క్యాంప్గా మేము చేశాము. ఆ వెహికల్స్ అనేవి ప్రతి అంగన్వాడీ సెంటర్స్కి అండ్ అదేవిధంగా స్కూల్లో ఉన్న వాళ్ళకి కూడా ఆధార్ తీయడానికి వెళ్తున్నారు. సో ఈ అంగన్వాడీ సెంటర్స్లో మెయిన్గా ఏంటంటే బిలో ఏజ్ 5 గ్రూప్ వాళ్ళకి ఫ్రీగా ఆధార్ కార్డ్ జనరేట్ చేస్తున్నాము. రాజన్న సిరిసిల్ల జిల్లాలో దాదాపు 94% ఆధార్ నమోదు పూర్తి చేశారు. ఈ నెలాఖరు వరకు విద్యార్థులందరికీ ఆధార్ లింకప్ చేస్తామంటున్నారు అధికారులు.